ఆసియా కప్ కోసం భారత జట్టులో ఎవరెవరుంటారు, ఎవరు రీఎంట్రీ ఇస్తారు, జట్టు నుంచి బయటకు ఎవరు వెళ్తారు? అభిమానుల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఈ నెల 19న లేదంటే 20న జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆలోపు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి ప్లేయర్ల ఫిట్నెస్ రిపోర్ట్లు కూడా సెలెక్టర్లకు అందబోతున్నాయి. స్పోర్ట్స్ హెర్నియాకు సర్జరీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ బెంగళూరులోనే రికవరీ అవుతున్నాడు. ఇప్పటికే కసరత్తులు చేస్తున్నాడు. ఆసియా కప్ లో బరిలో దిగేందుకు సై అంటున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా ఆసియా కప్ లో ఖచ్చితంగా బరిలో దిగుతాడనే అంచనాలు ఉన్నాయి. కెప్టెన్సీకి సంబంధించి ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు లేవు. సూర్యకుమార్ యాదవే టీమిండియాను నడిపిస్తాడు. కాకపోతే వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ బాధ్యతలు అందుకుంటాడు. ప్రస్తుతం టీ20 జట్టుకు గిల్ ను దూరంగా ఉంచలేని పరిస్థితి ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఎందుకంటే ఐపీఎల్ లో శుభ్మన్ రాణించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లోనూ మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ గా ఒత్తిడిని తట్టుకుని పరుగుల మోత మోగించాడు. దీంతో శుభ్మన్ గిల్ ఇమేజ్ పెరిగింది. ఫ్యూచర్ లో వన్డేలతో పాటు టీ20లోనూ గిల్కే పగ్గాలు దక్కవచ్చనే టాక్ నడుస్తోంది. అయితే కొంతకాలంగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో జట్టు మెరుగైన ఫలితాలనే అందుకుంది. దీంతో ఆ జట్టులోని కోర్ టీమ్ ను డిస్టర్బ్ చేయకూడదని సెలెక్టర్లు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఓపెనర్ గా అభిషేక్ శర్మ ఎలాగూ ఉన్నాడు. పైగా టీ20 బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1. మరో ఓపెనర్ గా సంజు శాంసన్ కూడా ఉన్నాడు. వికెట్ల వెనకాల కూడా సంజు మెరుగైన ప్రదర్శనే చేస్తున్నాడు. అయితే యశస్వి జైస్వాల్ ను తీసుకుంటారనే ప్రచారం జరిగినా ఈ యో ప్లేయర్ కు చోటు కష్టమేనని తెలుస్తోంది. మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందేనని మాజీలు అంటున్నారు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఎలాగూ జట్టులో ఉంటారు. హార్దిక్ పాండ్యాకు బ్యాకప్ గా శివం దూబేను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ దూకుడు మీదే ఉన్నా అసలు సెలెక్టర్లు తీసుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్ కూడా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. కానీ టీ20లో మిడిల్ ఆర్డర్ లో సెట్ అయ్యే పరిస్థితి లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆసియా కప్ కు దూరమైనట్టే. ఫినిషర్ గా రింకు సింగ్ కు ప్రయారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. స్పిన్ ఆల్రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఉంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి జట్టులో చోటు దక్కించుకుంటారనే చర్చ జరుగుతోంది. ప్రధాన పేసర్ గా బుమ్రా బరిలో దిగుతాడని లీకులొస్తున్నాయి. మరో పేసర్ గా హర్షదీప్ సింగ్ ఉంటాడు. మూడో పేసర్ గా హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ మధ్య పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. వికెట్ కీపింగ్ రేస్ లో ధ్రువ్ జురెల్, జితేష్ శర్మ, ఇషాన్ కిషన్ పేర్లు వినిపిస్తున్నాయి. గత సీజన్ లో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన జితేష్ శర్మ జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నాడు.